తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత అఖండ దీపాలను విరాళంగా అందజేశారు. ఉదయం శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ కు అందజేశారు. గర్భగుడిలో వెలిగించేందుకు ఒక్కో వెండి అఖండాన్ని 50 కేజీలతో తయారు చేయించి అందజేశారు మైసూరు రాజమాత ప్రమోదాదేవి. ఈ అఖండాలు శ్రీవారి గర్భగుడిలో వెలిగించే సంప్రదాయ దీపాలు. 300 ఏళ్ల క్రితం ఇదే తరహాలో మైసూరు మహారాజు వెండి అఖండ దీపాలను విరాళంగా ఇచ్చారు. వాటిని ఇప్పటికీ గర్భగుడిలో వినియోగిస్తున్నారు. ఇప్పుడు 3 దశాబ్దాల తరువాత మళ్లీ అఖండ దీపాలను విరాళంగా అందజేశారు మైసూరు రాజమాత. 7 కొండల మీద కొలువైన వెంకన్నకు మైసూరు మహారాజు పరమభక్తులు. ఆలయం అభివృద్ధి కోసం ఈ రాజులు ఎన్నో కానుకలను సమర్పించారు. ముఖ్యంగా శ్రీవారి మూల విరాట్తో పాటు ఉత్సవమూర్తులకు బంగారు, వెండి, వజ్రాలు, కెంపులు, పచ్చలతో తయారు చేయించిన అనేక అమూల్యమైన ఆభరణాలను బహుకరించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఉపయోగిస్తున్న గరుడ, గజ, ముత్యపు పందిరితో పాటు సర్వభూపాల, అశ్వ, సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలను మైసూరు మహారాజులే ఇచ్చారు. బ్రహ్మోత్సవాల్లోని 5వ రోజు ఉదయం శ్రీవారు పల్లకిలో ఊరేగుతారు. ఈ పల్లకిని మైసూరు మహారాజు ప్రత్యేకంగా ఏనుగు దంతాలతో తయారు చేయించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఉపయోగిస్తున్న గరుడ, గజ, ముత్యపు పందిరితో పాటు సర్వభూపాల, అశ్వ, సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలను మైసూరు మహారాజులే ఇచ్చారు. బ్రహ్మోత్సవాల్లోని 5వ రోజు ఉదయం శ్రీవారు పల్లకిలో ఊరేగుతారు. ఈ పల్లకిని మైసూరు మహారాజు ప్రత్యేకంగా ఏనుగు దంతాలతో తయారు చేయించారు.